శ్రీనివాసపురం అనే గ్రామంలో సరిత, వాణి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారి అమ్మా నాన్న కాలం చేయడంతో ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ అనాథులుగా మారిపోయారు. ఒకరోజు ఆ అక్క చెల్లెళ్ల వద్దకి వారి బాబాయ్ అయిన గోపాలం వచ్చాడు. బాబాయ్ ఎప్పుడొచ్చారు? పిన్ని బాగుందా? ఇంత ఎండను పడొచ్చారు. వాణి, బాబాయ్కి చల్లని నీళ్లు తెచ్చివ్వు. అక్క, తాగడానికి నీరు నిన్ననే అయిపోయాయి కదక్కా. మన పక్కింటి లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తీసుకునిరా. నేను బయటికెళ్ళి ఎవరినైనా డబ్బులు అడిగి బాబాయ్కి భోజనం చేసి పెడదాం. ఇంటికొచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించకూడదని అమ్మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదా మనకి. అలాగే అక్క, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. అమ్మా సరిత, ఏంటి అక్క చెల్లెళ్ళేదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బాబాయ్, మీరు కూర్చోండి. వాణి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది. నేను అలా బయటకెళ్ళొస్తాను బాబాయ్. ఆలోపు మీరు వాణితో మాట్లాడుతూ ఉండండి. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరిత, వాణి ఇద్దరూ బయటకు వెళ్లారు. అప్పుడు గోపాలం ఇల్లంతా తిరిగి చూస్తూ వంటగదిలోకి వెళ్లి చూడగా, ఈ వంటగది ఏంటి ఇంత ఖాళీగా ఉంది? అసలు ఈ పిల్లలు సమయానికి తింటూ ఉన్నారా? అయినా కనీసం తాగడానికి కూడా ఇంట్లో నీళ్లు లేవు. అయ్యో పాపం, పిల్లలు ఎంత కష్టపడుతున్నారు. నేను పక్క ఊరిలోనే ఉంటూ కనీసం ఒక్కసారి కూడా పిల్లల గురించి ఆరా తీయను కూడా లేదు. బాబాయ్, ఇదిగోండి నీళ్లు తీసుకోండి. అమ్మా వాణి, నువ్వు భోజనం చేశావా? ఓ, పొద్దున్నే చేశాను కదా. అక్క రకరకాల కూరగాయలతో మంచి కూరలు చేసి పెడుతుంది తెలుసా? ఆహా, ఇంత చిన్న వయస్సులో మనస్సులో ఎన్ని బాధలున్నా, అసలు రోజు ఒక్క పూట కూడా భోజనం చేయకున్నా కూడా చిరునవ్వుతో నేను ఎక్కడ బాధపడతానోనని ఎంత అందంగా అబద్ధం చెబుతూ ఉంది. బాబాయ్, ఇదిగో, నువ్వు చేపల పులుసు చాలా ఇష్టంగా తింటావు అని నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు. అందుకే ఇదిగో నేను నీకోసం చేపల పులుసు తెచ్చాను. రా, కూర్చొని తిందు. గోపాలం సరిత మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇద్దరి అక్క చెల్లెలను కౌగిలించుకుని, ఇంత చిన్న వయస్సులో మీది ఎంత పెద్ద మనస్సు. మీరు తినకున్నా కూడా నా కోసం మీరు చేస్తున్న ఈ పని చూసి ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనందుకు సిగ్గుపడుతూ ఉన్నానమ్మా. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఎందుకు బాబాయ్, మేమిక్కడ బాగానే ఉన్నాం. మీరింక నాతో ఏం చెప్పొద్దు. మీరిప్పుడు నాతో వచ్చి ఇక నుండి నాతో పాటే ఉంటున్నారు. సరిత, వాణి గోపాలానికి ఎదురు చెప్పలేక తనతో పాటుగా వెళ్ళిపోయారు. సరిత, వాణిలను చూసి గోపాలం భార్య అయిన పద్మ కోపంగా గోపాలంతో, ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టినట్టు? 2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారా, లేక ఇక్కడే తిష్ట వేసి ఉండిపోతారా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? పాపం ఆ పిల్లలు రోజూ అక్కడ సమయానికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఉంటున్నారు. ఏంటి, వాళ్ళు పిల్లలా? పెళ్ళిడికొచ్చిన వారిని పట్టుకొని పిల్లలంటావా? వాళ్ళకి అక్కడ పచ్చి మంచినీళ్లు కూడా లేవని వారిని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేసి పంపిస్తారా ఏంటి? అవును, నా అన్నయ్య పిల్లలంటే నా పిల్లలన్నట్టే. వారి పెళ్లి చేసే బాధ్యత నాకుంది. నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి వారికి ముందు భోజనం పెట్టు. పెడతా పెడతా. ఎందుకు పెట్టను? పంచభక్ష పరమాణాలు వండి పెడతాను. నేనున్నది దేనికి? మందికి సేవ చేయడానికే కదా. ఈయన పెద్ద జమీందారి, అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెళ్లిళ్ళు చేసి పంపిస్తాడట. అంతా నా కర్మ. పిన్ని, చెప్పమ్మా. నన్ను ఏమైనా మీకు సాయం చేయమంటావా పనుల్లో? సహాయం చేయకపోతే ఇంకేం చేస్తావు? నేను చేసి పెడుతూ ఉంటే తిని కూర్చుంటావా ఏంటి? నువ్వు ఇక్కడ వంట చెయ్యి. నీ చెల్లిని ఇల్లంతా చక్కగా తొడవమని చెప్పు. నేను ఒక్కదాన్ని చేస్తానులే పిన్ని. ఎందుకు? నీ చెల్లెమన్నా మహారాణా? ఏం పనులు చేయదా ఏంటి? అది కాదు పిన్ని, అది చిన్నపిల్ల. చిన్నగా ఉన్నప్పుడే పనులు చెప్తే పెద్దయ్యాక అన్ని పనులు వస్తాయి. పద్మ ఆ ఇద్దరి అక్క చెల్లెలతో రోజంతా చాకరీ చేయించుకుంటూ ఉండేది. అమ్మా సరిత, వాణి, మీరిద్దరూ నన్ను క్షమించండమ్మా. మీ పిన్ని మీతో ఇలా పనులు చేయిస్తూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది బాబాయ్? మన ఇంట్లో మనం పనిచేయడం ఏం తప్పు కాదు కదా అంటూ సరిత గోపాలానికి సర్ది చెప్పింది. ఆ రోజు రాత్రి గోపాలం పద్మతో, పద్మ,
సరితకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం మంచి సంబంధాలు చూస్తున్నాను. మళ్ళీ తర్వాత నువ్వు నాకు ఏమీ చెప్పలేదు అని అనకూడదు. ఏంటి ఇప్పుడు దానికి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారా? మంచి పని చేస్తున్నారు. ఏ ముసలోడ్నో లేక ఎవడనో తీసుకొచ్చి త్వరగా దాన్ని ఇంటి నుండి పంపించేయండి. ఎవరో ఒకరేంటే మంచి సంబంధం చూసి చేద్దామని నేనంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏంటి ఇప్పుడు దానికో మంచి సంబంధం చూసి చేస్తారా? కట్నం ఎవరిస్తారు? మీరిస్తారా? దానికి పెళ్ళని కట్నం అని మీరు నా ఇంట్లో నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్తున్నా. అబ్బా, ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? అది మనకి కూడా కూతురే కదా. అది నా కూతురేమిటి? మీరు కూతురు బంకమట్టి అంటూ తిక్క తిక్కగా ఆలోచించి ఇంట్లో సొమ్మంతా అక్క చెల్లెళ్ళకి తగలేయకండి చెప్తున్నా. అర్థమైందా? అయ్యింది అంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపాలం. కొన్ని రోజుల తర్వాత ఒక ముసలి వ్యక్తికి ఒక మంచి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికని పద్మకి తెలిసింది. ఏంటి ముసలాయనా, నీకు ఈ వయసులో పెళ్లి కావాలా? ఎందుకు? నా ముసల్ది పోయినాక ఇంట్లో పనులు చేయడానికి, ఎంత తినడానికి వండి పెట్టడానికి ఎవరూ లేకపోయే, అందుకే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీకు తెలిసి ఎవరైనా ఉంటే చెప్పండి, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తావా? పద్మ డబ్బులు కాసపడి సరితని ఆ ముసలి వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అప్పుడు పద్మ సరిత పైన ఎంతో ప్రేమన్నట్లు నటిస్తూ, అమ్మా సరిత, నువ్వు పడే కష్టం చూస్తుంటే నా గుండె తళుక్కుపోతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు చెప్పు? నీకు పెళ్లి చేసి పంపిస్తే ఒక ఇంటి దానివి అవుతావు. నా మాట విను సరిత, నీకు ఒక మంచి పెళ్లి కొడుకుని చూశాను. తను ముసలి వ్యక్తే, కాని బాగా చూసుకుంటాడు. నా మాట నమ్ము. సరే పిన్ని, నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలానే. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు. ఈ విషయం నువ్వే మీ బాబాయ్కి చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని చెప్పు, సరేనా? సరే పిన్ని. నా మంచి సరిత. సరిత గోపాలానికి చెప్పిన తర్వాత గోపాలం చాలా కోప్పడ్డాడు. కాని చివరికి చేసేదేమీ లేక గోపాలం కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల్లోనే సరితకి ఆ ముసలి వ్యక్తికి పెళ్లి చేశారు. ఏం ముసలాయనా, మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను అన్నావు కదా, ఏంటిస్తావు అని అడిగింది పద్మ. అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన గడ్డాన్ని తీసేసి, నేను ముసలి వ్యక్తిని కాను, మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని. మీరు సరితని నాకిచ్చి పెళ్లి చేయమంటే ఒప్పుకోరని అందరం కలిసి ఇలా నాటకవాడాం అని చెప్పాడు. నిజం తెలుసుకున్న పద్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత సరితని అతను చాలా బాగా చూసుకుంటుండడం చూసి రోజూ పద్మ కుళ్ళుకుంటూ ఉండేది. చంబల్ అనే ఊరిలో శీతల్ మరియు తాన్యా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, కానీ వాళ్ళ స్వభావం మాత్రం చాలా భిన్నమైనవి. శీతల్ మొదటి భార్యకి పుట్టిన అమ్మాయి. తన చెల్లి తాన్యా సవతి తల్లి మాయా కూతురు. శీతల్ ప్రశాంత స్వభావానికి ఆనకట్ట. అటువైపు తాన్యా కోపిష్టి మరియు గర్విష్టి. ఆమె అందానికి గర్వపడేది. శీతల్ సవతి తల్లి చెప్పే ఇంటి పనుల్ని ఒంటరిగా చేసేది. తాన్యాకు పార్టీలు మరియు మేకప్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తాన్యా తన గదిలో పార్టీకి సిద్ధమవుతున్నప్పుడు శీతల్ తన గదిలో తుడుస్తోంది. ఆమె కావాలని కష్టపెట్టడానికి ఆమె ముఖానికి రాసుకున్న పౌడర్ కింద చల్లుతుంది. అది చూసి వెంటనే శీతల్ అంటుంది, తాన్యా, చూడు, నేనిప్పుడే ఇక్కడ తుడిచాను. నువ్వు కావాలని పొడి పడేసావని నాకు తెలుసు. ఎందుకు నా పనిని పాడు చేస్తావు? ఆగు, నేనిప్పుడే చెప్తాను. నీకు ఎంత ధైర్యం నన్ను ప్రశ్నించడానికి? తాన్యా తన పెన్సిల్ హీల్తో తన చేతిని నలిపి శీతల్తో అంటుంది, ఇప్పుడు తుడు, ఇంకా మంచిగా. నేను చూస్తాను ఎలా తుడుస్తావో. అయ్యో, నా చెయ్యి, అమ్మా, నొప్పి అని వాళ్ళ అమ్మను తలుచుకొని తను ఏడవడం మొదలు పెడుతుంది. పేద శీతల్ ఏడుస్తూనే ఉంది. తన సవతి తల్లి మాయ, శీతల్, ఎక్కడ చచ్చావే? ఇంకా ఇల్లు తొడవడం అయిపోలేదా? వంటగదిలో పాత్రలు కూడా ఉన్నాయి, కానీ త్వరగా అవి కూడా కడగాలి. మాయా సవతి తల్లి కావడంతో
శీతలంటే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో అన్ని పనులు శీతల్తోనే చేయించేది. మరియు తను అన్ని పనులు సరిగ్గా చేసేది. చూస్తుండగానే సమయం గడిచిపోయింది. మాయ ఇద్దరు అమ్మాయిలకు సంబంధం చూడడం ప్రారంభించింది. శీతల కోసం పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని చూసి తన సొంత కూతురికి ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్న సంబంధాన్ని ఖాయం చేస్తుంది. ఇది చూసిన తాన్య శీతల్ భుజం మీద చెయ్యి వేసి అంటుంది, శీతల్, నాకు నీ దురదృష్టాన్ని చూసి బాగా ఏడుపొస్తోందే. ముందు మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుండి మా ఉప్పు తిని బ్రతుకుతూ పెద్దగా అయ్యావు. ఇప్పుడు ఒక పేద కుటుంబంలో నీ పెళ్ళి. నన్ను చూడు, అమ్మా నాన్న ప్రేమను పొందాను, చదువుకున్నాను, అందంగా ఉన్నాను, గొప్ప సంబంధం. నేను పెళ్లికి ముందు రాణిని, పెళ్లి తర్వాత కూడా గొప్పింటిలో రాణిలా బ్రతుకుతా. అది నా దురదృష్టం, నా తలరాత. కానీ నువ్వు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలనే నా కోరిక చెల్లి. మరికొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయ్యాక గృహప్రవేశం సమయంలో తాన్య యొక్క అత్తగారు ఊర్మిళ తనకి హారతి ఇచ్చి స్వాగతం పలికింది. ఒక సాధారణ మార్గంలో తక్కువ ఖర్చులో చేస్తుంది. ఎందుకంటే ఆమె చాలా పిసినారి. రా కోడలా, కుడికాలుతో అడుగుపెట్టు అని స్వాగతిస్తుంది. అటువైపు శీతల అత్తగారు శాంతి పువ్వులు విసురుతూ చుట్టాలను చప్పట్లు కొట్టమంటూ కోడలకు స్వాగతం పలుకుతుంది. ఇంకోవైపు శీతల అత్తగారు శాంతి రా కోడలా, ఈ కలసాన్ని పడేసి పూలపై నడుస్తూ మీ గదిలోకి వెళ్ళండి. మేము పేదవాళ్లం, గులాబీలు కొనే శక్తి లేదు, అందుకే బంతిపూలతో అలంకరించాం. లోపల చూస్తే తన ఆడపడుచు ఆమె మంచాన్ని అలంకరిస్తూ ఏర్పాటు చేస్తుంది. అత్తగారి నుండి మరియు ఆడపడుచు నుండి అటువంటి స్వాగతం చూడడంతో శీతల్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఎప్పుడూ కోరుకునే ప్రేమ ఆమెకు అత్తమామల ఆడపడుచు రూపంలో దొరుకుతుంది. మరుసటి రోజు శీతల్ తెల్లవారుజామున లేస్తుంది. ఆమె అత్త శాంతి శీతల్ లేచింది చూసి ఆమెతో అంటుంది, కోడలా, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు? మా ఇంట్లో అందరూ నిదానంగా లేస్తారు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు, హాయిగా పడుకో. మరోవైపు తాన్య తన అత్తమామల ఇంట్లో నిద్రపోతుండగా అత్త ఊర్మిళ లేపుతుంది. ఆమెను పిలిచి అంటుంది, కోడలా, ఉదయం 5 గంటలైంది, లేవాలి. ఈరోజు మీ అత్తమామల ఇంట్లోని మొదటి రోజు. త్వరగా తయారై కిందికి రా. ఈరోజు వంటగదిలో నీ మొదటి రోజు. ఓ, ఈ ముసలిది పొద్దు పొద్దున్నే మొదలుపెట్టింది. వివాహంతో చాలా అలసిపోయాను, పైగా అది నన్ను నిద్రపోనివ్వదు. అని కోపంగా లేచి కొద్దిసేపు తర్వాత తాన్య రెడీ అయ్యి కిందకి వస్తుంది. కోడలా, తీసుకో, ఇది సరుకుల లిస్ట్. వంట చేయడానికి ఈరోజు నీ మొదటి రోజు. నేర్చుకో, ఇకపై అన్నీ నువ్వే చూసుకోవాలి. కానీ అత్తయ్య, మనకింతమంది పనివాళ్ళున్నారు కదా, మరి వాళ్ళందరినీ సెలవు తీసుకోమని పంపించేశాను. ఈ ఇంటిని చూసుకోవడానికి నువ్వొచ్చావు కదా, అలాంటప్పుడు పనివాళ్ళెందుకు? నేనెందుకు డబ్బు ఖర్చు పెట్టాలి? అని అత్త ఊర్మిళ అనగా, దేవుడా, నేనెక్కడ చిక్కుకున్నాను? మరోవైపు శీతల్ తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి అందరికీ వంట చేయడం ప్రారంభించింది. ఆమె అత్తగారు మరియు ఆడపడుచు కూడా ఆమెకు సహాయం చేయడానికి వంటగదికి వస్తారు. అత్త, మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను అన్నీ చేయగలను, నేను చూసుకుంటాను. లేదు లేదు, మేం కూడా మీకు సహాయం చేస్తాం. ఇక ఆ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ వంట చేయడం మొదలుపెట్టారు. శీతల్ తన పేద అత్తమామల ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉంది. మరోవైపు ధనవంతుల కోడలైనప్పటికీ తాన్య సంతోషంగా లేదు. తాన్య అత్తగారు ఊర్మిళ ఎప్పుడూ తన వంటే ఉండేవారు. తాన్యా, నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నువ్వు బొల్లు తోమి సబ్బును కరిగేలా వదిలేశావు. కొంచెం పొదుపు చేయడం నేర్చుకో. మీరు మరీ చేస్తున్నారత్తమ్మా. ఇంత పిసినారితనం అవసరమా? నా వల్ల కాదు. ఇంత పొదుపుగా ఉండడం. నేనెలాంటి ఇంట్లో ఉండలేను, ఉండటానికి ఇష్టపడను. వెళ్ళిపోతాను మా ఇంటికి అని తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లికి జరిగిన కథ అంతా వివరంగా మొత్తం చెప్తుంది. అప్పుడు శీతల్ కూడా అక్కడికి తన ఇంటికి వస్తుంది. అక్కడ తాన్యాని చూసిన వెంటనే అడుగుతుంది, హేయ్, ఎలా ఉన్నావు చెల్లి? నువ్వు కూడా హనీమూన్కి వెళ్తున్నావా? వెచ్చని బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చావా? అన్నట్టు చెల్లి, మేము మనాలికి వెళ్తున్నాం. మా అత్త ఇద్దరికీ ఒకే రైలు టికెట్లు బుక్ చేసింది.
అది సరే నువ్వు చెప్పు, మీరెక్కడికి వెళ్తున్నారు? నా గాయాలపై ఉప్పు వేయకు. అసలు మీకు తెలుసా మా అత్త ఎంత పిసినారిదో? తెలుసా అమ్మా, 5-10 రూపాయలకు కూడా పొదుపు చేయకుంటే నానా మాటలు అంటుంది. నేను వెళ్ళను ఉండను ఇంకా ఆ ఇంట్లో. అలా అనొద్దు చెల్లి, సంబంధాలు అలా తెంచొద్దు. నేను వెళ్ళి మీ అత్తగారితో మాట్లాడతాను. శీతల్ వెళ్ళి తాన్య అత్తగారితో మాట్లాడుతుంది. ఊర్మిళ తన తప్పును తెలుసుకొని తాన్యని తీసుకువెళ్ళడానికి వస్తుంది. ఇంకా వాళ్ళని కూడా మనాలి పంపడానికి ఒప్పుకుంటుంది. తాన్య కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది. తాన్య తన తప్పుని గ్రహించింది. తను చేసిన దానికి అక్క శీతల్ను క్షమించమని అడుగుతుంది. ఇక అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉన్నారు. వారి అత్తమామల ఇంట్లో సంతోషంగా ఆనందంగా కాపురం చేస్తారు.